మొసలి కన్నీరు ఎవరు గారుస్తున్నారు, మొసలి కన్నీరుకు సంబంధించిన కన్నీటి కాదేంది అనేది కూడా మీకు తెలియాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారి ఒక్కొక్కటి చెప్తా. మా ముఖ్యమంత్రి గారండి, ఎందుకంటే ఈ రాష్ట్ర పౌరుడిగా మన ముఖ్యమంత్రి కాబట్టి, మా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి మనోడి దగ్గరనే ఉంది, హోంశాఖ మా ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది, మున్సిపల్ శాఖ మనం దగ్గరనే ఉన్నది, ముఖ్యమంత్రి పదవి కూడా మనం దగ్గర, అంటే మన ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది. మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు. సో రేవంత్ రెడ్డి గారు 365 రోజులు కంప్లీట్ అయిపోయింది వారి పరిపాలనలో. కన్నీటి దృశ్యాలు ఒక్కొక్క అంశాన్ని చూస్తే ఎందుకురా మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం, మార్పు పేరుతో మన జీవితాలనే తృణప్రాయంగా వదులుకోవాలా, దేనికోసం మన కుటుంబాల ఆగం కావాలి, ఎందుకు చెల్లాచెదురుగా పడిపోవాలి, ఇదేమి కర్మరా నాయన అని తల బాదుకునే యథార్థమైన కొన్ని సంఘటనలు మేము ముంగట ఉంచుతా. మొట్టమొదటిగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లెకి సంబంధించి తీసుకెళ్తా. సాయిరెడ్డి గారు మాజీ సర్పంచ్ గారు ఆ గ్రామాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లిన మహా అభివృద్ధి ప్రదాత అని నేను చెప్తా. కేవలం గింత సందు అంటే వాళ్ళ ఇంటి నుండి నడవడానికి వెళ్ళిపోయే సందును గతంలో ఇస్తామన్నారు. ఏదో ఒక ఛానల్లో మాట్లాడిండంట, ప్రభుత్వానికి అగెనెస్ట్గా మాట్లాడినందుకు అతన్ని కక్షబెట్టి ఆఖరికి తాను సూసైడ్ నోట్ కూడా రాసిండు. దాని మీద ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ లేదు, దానికి సంబంధించి విచారణ లేదు, దానికి సంబంధించిన అరెస్టులు లేవు. కీలక పాయింట్ ఇది. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఇది చాలా సెన్సిటివ్ విషయం అయినప్పటికీ కూడా డైరెక్ట్గా ఆరోపణలు చేస్తూ తన చేతితో తాను రాసిన లేఖ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. అంటే ప్రభుత్వం ఎలా డబల్ గేమ్ ఆడుతుందో మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నా. ఒకసారి చూడండి. సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామం కొండారెడ్డిపల్లె మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారు ఆత్మహత్య ఘటన ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. తన ఇంటికి దారి లేకుండా అడ్డుగా గోడ కట్టి సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ వేధిస్తున్నారని పేర్కొంటూ సూసైడ్ నోట్ కూడా రాసి మరీ నవంబర్ 22న సాయిరెడ్డి గారు ఆత్మహత్యకు పాల్పడ్డారు. లేఖలో అంతా స్పష్టంగా కుటుంబ సభ్యుల పేర్లు రాసినా కూడా పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఒక్క ప్రకటన కూడా చేయలేదు. సాయిరెడ్డి గారు మరణిస్తూ మాజీ సర్పంచ్ దాదాపుగా 22 సంవత్సరాల పాటు ఆ గ్రామానికి సేవలు అందించినా కూడా కడసారి చూపు కూడా బయటి వాళ్ళని రానియలే, గ్రామస్తులను కూడా వెళ్తే భయభ్రాంతులకు గురి చేసిన అందరూ ఉండి అనాథలా మారిపోయి అంటారు కదా. సాయిరెడ్డి గారి అంతిమయాత్ర కూడా ఆ విధంగానే అయిపోయింది. చాలా బాధాకరమైన విషయం. నిజంగా నేనైతే అలాంటి సంఘటనను నేను చూస్తాను అనుకోలేదు. కానీ సీఎం సొంత గ్రామమైనా, అమ్మగారి గ్రామమైనా, మన ఊరైనా, ఏ ఊరైనా అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో దూదుంబి మోగుతుంది. అసలు అభివృద్ధి అంటే మళ్ళీ అట్లా ఉంటుంది. ఎందుకంటే సీఎం సొంత నియోజకవర్గమైన వారి యొక్క సొంత గ్రామాలైన అభివృద్ధి దిశగా అడుగులు వేస్తాయి. కానీ ఇక్కడ మరణ మృదంగం మోగింది. ఇది మొట్టమొదటిసారిగా. అంటే నవంబర్ 22న వారు సూసైడ్ నోటు రాస్తూ కూడా పూర్తి స్థాయిలో అందులో రేవంత్ రెడ్డి బ్రదర్స్కి సంబంధించి వేధిస్తున్నారని స్పష్టంగా కూడా సూసైడ్ లెటర్లో పేర్లతో సహా కూడా రాసినప్పటికీ కూడా ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఓ క్లారిటీ లేదు, ఏది లేదు అనే విషయాన్ని మీ అందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. దీని మీద ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవండి.